నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఓటమితో బంగ్లాదేశ్లో ఆందోళనలు చేపట్టారు ఇక ఢాకాలో భారీ సంఖ్యలో జనం రోడ్లపైకొచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు ప్రధానమంత్రి మోడీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు కుట్రపూరితంగా మమతను ఓడించారని ఆరోపించారు ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీ ముస్లింలపై గాని మసీదులపై గాని దాడులు చేస్తే భారత్ను ముక్కలు ముక్కలు చేస్తామంటూ ఆవేశంతో ఊగిపోయారు అక్కడి నిరసనకారులు ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆ నిరసనలపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు ఇక ఈ విధంగా నెటిజన్లు అందరూ సెటైర్లు వేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు సిఎస్ఆర్ చెప్పండి అసలు ఎందుకు ఇలా సడన్ గా ఇలా చేయడానికి కారణం ఏంటి కారణం ఏమిటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన వలసదారులందరికీ మమతా బెనర్జీ మొన్నటి వరకు గాడ్ ఫాదర్ గా వ్యవహరించారు. మమతా బెనర్జీ యొక్క ప్రోద్బలంతో ఆమెకున్నటువంటి సంపూర్ణ సహకారాలతోనే వీళ్ళంతా మైగ్రేట్ అవుతూ ఇండియాలకు వచ్చారు అని చెప్పి ఉన్నటువంటి ఆరోపణలన్నిటికీ ఈ ధర్నా ఈ నిరసనలతోటి మరింత బలం చేకూరింది అని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాల సంపూర్ణ మద్దతు లేకుండా అక్రమ వలసదారులు ఎవరు కూడా ఇండియాలోకి వచ్చే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి వేల మంది లక్షల మంది ఈ విధంగా వలసదారులు మనకు వస్తున్నారు అంటే అది తప్పకుండా ఎవరో ఒకరు సహకరించి ఉండాలి. భద్రతా బలగాలైనా సహకరించి ఉండాలి, ఇల్లీగల్ గా లేకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలను సహకరించి ఉండాలి, లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళైనా సహకరించి ఉండాలి. ఈ విధంగా ఎవరో కూడా సహకరించకుండా ఇంత పెద్ద దేశంలోకి ఇంత సరిహద్దులు పటిష్టమైనటువంటి సరిహద్దులు ఉన్నటువంటి దేశంలోకి బంగ్లాదేశీలు లక్షలాదిగా వస్తున్నారు అని అంటే అది ఎవరి సంపూర్ణ సహాయ సహకారం ఉన్నాయో ఈ బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఆందోళనలు ధర్నా ఆ ర్యాలీ ఆ ప్రదర్శనలన్నీ చాలా స్పష్టంగా తేటతలం చేశాయి. అంటే మమతా బెనర్జీ పైన ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆరోపణలు లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలు ఐబీ గాని మరలా ఇతర రా డిపార్ట్మెంట్ గాని గతంలో కొన్నాళ్ళు సిబిఐ కూడా కొంత దర్యాప్తు జరిపి ఒక వాస్తవమైనటువంటి రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టు ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ లోకి లక్షలాది మంది అక్రమంగా వలస వచ్చి వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకున్నారు, ఓటర్ ఐడీలు తీసుకున్నారు. వాళ్ళు మమతా బెనర్జీ పార్టీకి ఎక్కడ కావాలంటే అక్కడ ఓట్లు వేసుకుంటూ అంటే బోగస్ ఓటర్లు అందరూ నిజమైనటువంటి ఒక వ్యక్తులుగా భారతీయులుగా చలామణి అవుతూ ఇక్కడ ఓటు చేశారు. అందుకే మమతా బెనర్జీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అక్రమ వలసదారులందరి ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఇప్పుడు ఆమె ఘోరంగా పరాజయం చెందింది. ఆమె పరాజయం చెందడంతో బంగ్లాదేశ్ లో నుంచి ఇండియాలోకి అక్రమంగా వచ్చే వాళ్ళందరికీ ఒక బ్రేక్ పడిపోయినట్టయింది. దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి బంగ్లాదేశీలు ఈ ఆందోళన చేపట్టారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే అంశాన్ని కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా ధృవీకరిస్తున్నటువంటి అంశం అనమాట. మరి మీరు అన్నట్టు భద్రతా బలగాల కన్ను కప్పి ఇంతమంది లోపలికి వచ్చారంటే మరి దీనికి ప్రభుత్వం ఏమని స్పందిస్తోంది, ఎలా రెస్పాండ్ అవుతోంది? అందుకని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తనకి అవసరమైనటువంటి ఓటర్లని బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకుంది అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల జాబితాను ఓటర్ల జాబితాను కూడా చాలా సమీక్ష చేయడంతోనే అక్రమంగా వచ్చినటువంటి ఈ వలసదారులందరి బోగస్ ఓట్లన్నింటినీ రద్దు చేయడంతోనే మమతా బెనర్జీ ఓడిపోయింది అని చెప్పి ఈ ప్రదర్శనతో చాలా తేటతెల్లమైంది. అందుకే కదా అప్పుడు మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు సంపూర్ణంగా సహకరించడంతోనే అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గతంలో సహకరించబట్టే లక్షలాదిగా బంగ్లాదేశీలు దేశంలోకి వచ్చారు అని చెప్పి వచ్చినటువంటి ఆరోపణలన్నిటికీ ఈ ప్రదర్శన అంటే బంగ్లాదేశ్ లో ఢాకాలో జరిగినటువంటి ఈ ఆందోళనలు, ఈ ర్యాలీలు, ఈ ప్రదర్శనలు మొత్తం
ఒక బలాన్ని అంటే మమతా బెనర్జీ పైన వచ్చినటువంటి విమర్శలన్నిటికీ బలాన్ని చేకూర్చాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మరి రైట్, థ్యాంక్ యూ సిఎస్ సార్. రైట్, బెంగాల్ అయితే ముస్లింలపై దాడి చేస్తే అసలు ఎలాంటి మేము ఊరుకోము, మరి ముక్కలు ముక్కలు చేస్తామని బెదిరించేంతగా ఇంతమంది రోడ్లపైకి ఒక్కసారి రావటం వెనుక ఎవరి కుట్ర దాగి ఉందో మరి ప్రభుత్వం తెలుసుకోవాలి, పోలీసులు కూడా నిరూపణ చేయాలి. అండ్ అలాగే ఇంతమంది మమత ఓటమిని భరించలేక దాన్ని జీర్ణించుకోలేక ఇంతమంది రోడ్ల మీదకి ఒకేసారి దూసుకొచ్చారంటే మరి కరెక్ట్గానే అంటే సరిహద్దుల్లో ఉండే బలగాలు ఏం చేస్తున్నట్లు, లేకపోతే ఎవరి సహాయ సహకారాలతో వీళ్ళంతా ఇలా ఒకేసారి రోడ్లపైకి వచ్చారు అన్నది కూడా ఆరా తీయాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.